అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఒక్క పెన్నీ అంటే మన భాషలో చెప్పుకోవాలంటే ఒక పైసా పేరు చెప్పి దోపిడీ చేసేందుకు బ్యాంకుకు వచ్చిన ఓ నిందితుడు పోలీసులకు దొరికిపోయాడు. చేజ్ అనే బ్యాంక్లో జూన్ 29న ఈ ఘటన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుడు మైకేల్ ఫ్లెమింగ్ బ్యాంకు వచ్చిన విత్డ్రా ఫామ్పై ఒక పైసా అని రాసి కౌంటర్లోని ఉద్యోగికి ఇచ్చాడు. అది చూసి ఆశ్చర్యపోయిన ఉద్యోగి ఆ మొత్తం ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. అయితే ఆ మాట వింటే గాని డబ్బు ఇవ్వనన్న మాట అని మైకేల్ బెదిరింపు ధోరణిలో అన్నాడు. దీంతో అపాయం తప్పదని భయపడ్డ ఉద్యోగి అతడికి తెలియకుండా పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద తుపాకీ గాని మరే ఇతర ఆయుధం కానీ లభ్యం కాలేదు. పోలీసులు జరిపిన దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫ్లెమింగ్ అసలు టార్గెట్ చేజ్ బ్యాంక్ కాదని బయటపడింది. తొలుత నిందితుడు మరో బ్యాంక్లో పైసా దోచుకునేందుకు వెళ్లాడని, అది మూసి ఉండడంతో చేజ్కు వచ్చాడని పోలీసులు గుర్తించారు. దోపిడీ యత్నం చేసి అరెస్ట్ అవ్వాలన్నదే తన లక్ష్యమని నిందితుడు పోలీసులకు చెప్పడం మరింత ఆసక్తికరంగా మారింది. సాధారణంగా దోపిడీ సందర్భాల్లో బ్యాంకు సిబ్బంది నిందితులకు అడిగిన మొత్తాన్ని ఇచ్చేస్తారు. దీంతో వారి నుంచి పైసా పుచ్చుకున్నాక పోలీసులు వచ్చే వరకు అక్కడే ఉండాలనేది అతడి ప్లాన్ అని పోలీసులు తెలిపారు. అయితే ఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడు బ్యాంకింగ్ వ్యవస్థపై ఏదైనా సెటైర్ వేయదలిచి ఉండొచ్చని కొందరు అన్నారు. అతడి మానసిక స్థితిపై కొందరు సందేహాలు వ్యక్తం చేశారు. ఏది ఏమైనా ఈ పైసా దొంగ చేసిన రచ్చతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.